ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. మరి యేసు ప్రభు కూడా చెప్తూ వచ్చాడు ఏమని, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. యేసు ప్రభు చెప్పిన మాట. యేసు ప్రభు కూడా ఈ మలాకీ కాలంలో చెప్పబడిన ఆ దినం గురించి ఆయన చెప్తూ వచ్చాడు. ఆయనే కాదు, అపోస్తలులు చెప్తూ వచ్చారు. అపోస్తలుడైన పౌలు కూడా చెప్తూ వచ్చారు. ఇప్పుడు మనం కూడా ప్రభు వస్తున్నాడు అని ఇక్కడ నిలబడేవారు సంఘానికి చెప్తూ వస్తున్నారు. బైబిల్ చదివేవారు కూడా ఆ మాటను తెలుసుకుంటున్నారు. ప్రభు ఎప్పుడు వస్తాడు అనేది బైబిల్ సమయం గురించి చెప్పటం లేదు, కానీ ఆయన రాకడకు ముందు సూచనలన్నీ కూడా ప్రభు చెప్తూ వచ్చారు. సరే, ఇప్పుడు ఇంతకీ ఆ దినము నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సాంపాద్యమైందురు. వారెవరంటే దేవుని సొత్తైనటువంటి ప్రజలు. వారు విమోచించబడినటువంటి వారు, దేవుని పక్షముగా వారు నిలబడినటువంటి వారు, వారు దేవుని కొరకు సాక్షులుగా ఉన్నటువంటి వారు. ఆ దినము దేవుడు తన ప్రజలైనటువంటి వారిని కనికరించదను అని చెప్తున్నాడు. అలా దేవుడు ఆ దినమందు కనికరించుగా, మరి ఇక్కడ నీతిమంతులు ఎవరో, దుర్మార్గులు ఎవరో. దుర్మార్గులు అంటే ఏమిటి? దుర్నీతిపరులని, నీతికి వ్యతిరేకంగా జీవించేటువంటి వారు. దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవింపని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఇప్పుడు తెలియదు, ఇప్పుడు ఎవరికీ తెలియదు. ఆ దినమందు వీరిని దేవుడు వేరుపరిచేటువంటి వాడుగా ఉంచున్నాడు, వేరుపరిచేటువంటి వాడుగా ఉంచున్నాడు. ఆ దినాన్ని గురించి బైబిల్ కొన్ని విషయాలు కూడా చెప్తుంది. అమ్మా చూడండి, జెఫన్యా పుస్తకము మొదటి అధ్యాయము 15 నుంచి 18 వరకు మార్చి చదువుకుంటాం. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. చూసారా, ఆ దినమును గురించి బైబిల్ ఏం చెప్తుందో? అది ఉగ్రత దినం, అది ఉగ్రత దినము అని చెప్పబడుతుంది. అది అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము అని చెప్తుంది. ఆమోసు గ్రంథము 3:6